హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్ర ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి వాంపూస్ అండి. చాలామంది ఏంటంటే ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకనంటే ఎక్కువగా మా దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు తీసుకునే ప్రిఫరెన్స్‌ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది మీకు. వాంపూస్ అనేది ఏంటంటే వామ్ అనేది డైజెషన్ కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి అది గుల్లగా ఏ విధంగా చేయాలనేది నా స్టైల్‌లో మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటారండి. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను 10 కేజెస్ పిండి అండి మొత్తం ఇది. ఒక 5 కేజెస్ వచ్చేమో మినప్పిండి తీసుకున్నాం. ఒక 4 కేజెస్ వచ్చేమో రైస్ పిండి తీసుకున్నాం. ఒక 1 కేజీ ఏమో శనగపిండి తీసుకున్నాం. కారం కూడా అంతేనండి. కేజీకి అనేది మనం 15 గ్రామ్స్ వేసుకున్నాము. సాల్ట్ అనేది కూడా కేజీకి 20 గ్రామ్స్ వేసుకున్నాము. సో ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం వాటర్ అనేది కొద్ది యాడ్ చేసుకోండి. అప్పుడు ఏమవుద్దంటే పిండి జిగురు బాగా వస్తుంది. పిండి టైట్ ఎంత ఉండాలంటే మనం చపాతీ పిండి ఉంటే చూసారు దాని మీద కొద్దిగా టైట్ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అనేది పట్టుకోదు, మనకి ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయదు ఐటమ్. సో మంచిగా మీకు బాగా ఫ్రై అవుతుంది. మంచిగా మీకు ఐటమ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటాం చూసారు. కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ అవ్వాలి. మీరు హ్యాండ్స్తో కలుపుకున్నట్లయితే వాటర్ కూడా చూసుకొని లైట్గా జల్లుకుంటే కలపండి. మీరు ఒకేసారి వేయొద్దు, లైట్గా జల్లుకుంటే కలుపుకోండి. పిండి అనేది చాలా బాగా జిగురు వస్తుంది. మీరు ఇంట్లో చేసిన వాళ్ళు అయితే మామూలుగా ఒక 500 గ్రామ్స్ మినప్పిండి తీసుకోండి. ఒక 400 గ్రామ్స్ రైస్ ఫ్లవర్ తీసుకోండి. ఒక 100 గ్రామ్స్ శనగపిండి వేసుకోండి. మీకు ఏమవుద్దంటే మంచిగా వస్తుంది ఐటమ్. మీకు ఇంట్లో చేసుకోవాలనే వాళ్ళకి నేను చెప్తున్నాను. కారం అనేది మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సాల్ట్ కూడా అంతే. మీకు వామ్ అనేది కూడా చూసుకుని వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు వామ్ అనేది. నేనైతే 10 కేజీస్కి ఒక 100 గ్రామ్స్ వామ్ వేసుకున్నా. ఎక్కువగా వేసుకున్నట్లయితే చిరుచేదు అనేది వస్తుంది కాబట్టి నేను తగినంత వేసుకున్నాను. మీకు కూడా తగినంత వేసుకోవచ్చు. పిండి అనేది చూసారు ఈ విధంగా నేను మిక్స్ చేసుకున్నాను. మనకి ఫింగర్స్తో ఒత్తినప్పుడు కూడా మనకి ఫింగర్కి అనేది అంటుకోకూడదు. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా రావాలి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మన పిండి అనేది ఒక వెడల్పున్న దాంట్లోకి తీసేసుకుందాము. మనం మిషన్ ద్వారా తీస్తున్నాం కాబట్టి ఇలాంటి హోల్ అనేది మనం తీసుకున్నాము. ఇది మనం ఇప్పుడు మిషన్లో పెట్టుకున్న తర్వాత మీ దగ్గర మిషన్ ఉన్నట్లయితే ఫిల్ చేసుకునేది గట్టిగా ఒత్తి ఫిల్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా హెయిర్ బబుల్స్ అనేది రావద్దు. హెయిర్ బబుల్స్ అనేది వచ్చినప్పుడు మనం ఆయిల్లో పెట్టి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లైట్గా పేలుతూ ఉంటుంది. ఈ ప్రెషర్కి ఆయిల్లో గాలి వచ్చి ఆయిల్ అనేది పేలడం వల్ల ఏమవుతుందంటే మీద పడుతుంది, ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కూడా అంతే, ఇంట్లో ఒత్తేటప్పుడు కూడా మంచిగా గట్టిగా పెట్టుకొని ఒత్తుకోండి. సో ఆయిల్ మనం ఈ విధంగా తిప్పుకొని మనం అందులో వేసినట్లయితే ఈవెన్గా రౌండ్గా వస్తుంది. మీకు ఇందాక చెప్పాను కదా పిండి జిగురు వస్తే ఏమవుతుందండి, ఇదిగోండి ఇలా ఇంత హైట్లో వేసినప్పుడు కూడా పిండి అనేది ఎక్కడ కూడా పూస అనేది తెగదు, మంచిగా వస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అవుతుంది. పిండి జిగురు లేనప్పుడు ఏమవుద్దంటే ఆ చిన్న చిన్న పీసెస్ కింద అయిపోయి కట్టికి వస్తుంది, అంటే గట్టిగా వస్తుంది. అలా చేయొద్దు. ఈ విధంగా మీరు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. నేనైతే మనకు పూరి ఏ విధంగా ఫ్రై చేసుకుంటా అంత హీట్లో నేను అంత ఐటమ్ అనేది వేసుకోవడం జరిగింది. నా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి మీకు చెప్తున్నాను నేను. చూసారా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారు ఎక్కడ కూడా మనకి ముక్క అవ్వకుండా ఈవెన్గా రౌండ్గా వచ్చింది. ఈ విధంగా మనకి జిగురు వచ్చినట్లయితే ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా మీరు కిందన ఫ్రై అవుతుంది కదా, మళ్ళీ ఉల్టా కూడా చేసుకోవాలి. మళ్ళీ తిప్పి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అంటే పైన ఏమైనా పచ్చిదనం ఉన్నా కూడా కింద కూడా కవర్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా 2 సైడ్స్ కూడా మంచిగా చేసుకోవాలి. మీ ఇంట్లో చేసుకున్న వాళ్ళు అయితే బటర్ అయినా వేసుకోండి, ప్రాబ్లం లేదు. నేనైతే బటర్ కానీ ఏమీ వేయలేదు, ఎందుకంటే మనకి ఆ హీట్ వల్ల సో మనం వేసిన క్వాంటిటీని బట్టి మనం మిషన్లో కలిపాం కాబట్టి గుళ్ళు అనేది రావడం జరుగుతుంది మనకి. సో అందుకని నేను ఏమి వేయలేదు, ఓన్లీ వాము, మిర్చి, సాల్ట్ వేసాను. మీ ఇంట్లో కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చండి. ఈ విధంగానే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గట్టిగా మనం మంచిగా కలుపుకుంటూ ఉంటే గుళ్ళు అనేది బాగా వస్తుంది. ఈ విధంగా హోల్ ఉన్న తీసుకొని సో అందులో వేసేసుకోవడం లేదు. ఏమైనా ఆయిల్ అంటే కిందకి దిగిపోతుంది, ప్రాబ్లం ఉండదు. సో చూసారు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకునే ఈ విధంగా అనేది. మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి, పిల్లలు చాలా బాగా తింటారు, ఎందుకంటే గుల్లగా ఉంటాయి కాబట్టి. ఈ విధంగా చేసుకోండి, కానీ మసాలాలు మాత్రం ఎక్కువ యాడ్ చేయొద్దండి. ఈ విధంగా చేసి పెట్టి పిల్లలకు అలవాటు చేయండి. మసాలాలు ఎక్కువ తినడం వల్ల ఏంటంటే ఇబ్బంది పడతాం ఫ్యూచర్లో. అంటే నా సజెషన్ మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు.
ఇలా అయితే ట్రై చేసి చూడండి ఒకసారి నా స్టైల్లో. అంతేనండి, మనకు వామ్ కారపూస రెడీ అయిపోయింది. చూసారు కదండి ఏ విధంగా చేశాను అనేది నా స్టైల్లో చేసి చూపించాను. మీకు కూడా నచ్చినట్టయితే నా స్టైల్లో చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలుసున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ సుగ్ర ఫుడ్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.